ఇండిగో విమాన సర్వీసుల రద్దు సంక్షోభం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టుల్లో వందల సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్టులో తాజాగా 112 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసినట్లు. ఇటు విమానాల ఆలస్యం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థ సంక్షోభం వల్ల దేశంలో ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాల్లో కూడా ప్రజలందరూ ఇబ్బందులు పడితే ప్రయాణికులను ముప్పు తిప్పలు పెడుతుంది ఇండిగో సంస్థ. దాదాపు 6 రోజులుగా ఈ సంక్షోభం వల్ల ప్రయాణికులు ప్రతిరోజు 1000 ఫ్లైట్ల వరకు కూడా రద్దు కావడంతో ఎటు గమ్యానికి వెళ్ళవలసిన వాళ్ళు, ఫంక్షన్లకు వెళ్ళాల్సి, పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు, వాళ్ళ యొక్క రిసెప్షన్కు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ముప్పు తిప్పలు పడ్డ పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా 6వ రోజు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి వెళ్ళవలసిన హైదరాబాద్కు రావాల్సిన 58 ఫ్లైట్లను మొత్తానికి చూసుకున్నట్లయితే 112 ఫ్లైట్లను రద్దు చేస్తున్నట్టుగా ఇండిగో సంబంధించిన ఎయిర్లైన్స్ యాజమాన్యం కూడా ప్రకటించింది. మొత్తానికి మనం విజువల్లో చూసుకున్నట్లయితే దాదాపు హైదరాబాద్ నుంచి ఏదైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాళ్ళు కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ అంటే డొమెస్టిక్ సంబంధించిన వాళ్ళందరూ కూడా దాదాపు 112 ఫ్లైట్లు రద్దు కావడంతో కూడా ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి కనబడుతుంది. గత 6 రోజులుగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు 500 నుంచి 1000కి పైగా ఫ్లైట్లు రద్దు కావడంతో ఆ సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడము, దాంతో పాటుగా స్పందించిన దాంట్లో కూడా సరైన సమాధానం చేయడంలోని ఇబ్బందులు పడుతున్నట్టుగా స్థానికంగా ఉన్న ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఎయిర్లైన్స్కు సంబంధించిన సంక్షోభం ఉందో దానికి సంబంధించిన పైలట్లను రిక్రూట్ చేసుకోకపోవడము, దాంతో పాటుగా సరైన సమయంలో విధులకు రాకుండా దాదాపు 48 గంటల విశ్రాంతి అనేది ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ విరమించుకోవడము, అంటే ఇటు గవర్నమెంట్ కావచ్చు, దాంతో పాటుకు వచ్చేసి ఇటు ఇండిగో సంస్థ కావచ్చు, ఈ రెండు వైఫల్యాల వల్ల కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అనేవి కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇండిగో సంస్థ ద్వారా ఇప్పటికే దాదాపు 6 రోజులుగా ప్రయాణికులు దాదాపు 40 రోజుల క్రితము 3 నెలల క్రితం రిజర్వ్ చేసుకున్నటువంటి టికెట్లు ఏదైతున్నాయో ఆ టికెట్లు క్యాన్సిల్ కావడంతో వాళ్ళకి లేదని బాపోవడంతో ఇటు కేంద్ర విమాన శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటుగా ఖచ్చితంగా వాళ్ళకు ఏదైతే క్యాన్సిలేషన్ అయిపోయిందో క్యాన్సిలేషన్ మరుక్షణమే వాళ్ళకు సంబంధించిన రిఫండ్ అమౌంట్ రావాలని చెప్పేసి వాళ్ళపై ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు 610 కోట్ల రూపాయలను కూడా వాళ్ళకు సంబంధించిన ప్రయాణికులకు రిఫండ్ ద్వారా చెల్లించమని కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించిన ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. దీంతో చూసుకున్నట్లయితే ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించినటువంటి లింక్డ్ ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో, ఇతర దేశాల నుంచి రావాల్సిన కావచ్చు, డొమెస్టిక్ ఫ్లైట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లైట్ల ద్వారా వచ్చినటువంటి ప్రయాణికులు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లింకప్ ట్రైన్లు కావడం, అంటే దాదాపు 112 ఫ్లైట్లు అనేవి రద్దు కావడంతో వాళ్ళు వెళ్ళడానికి సంబంధించినటువంటి ఫ్లైట్ అనేది ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి బోర్డింగ్కి వెళ్ళడం, బోర్డింగ్ నుంచి చెక్ ఇన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఫ్లైట్ ఏదైతే ఉందో ఫ్లైట్ రద్దని తెలవడంతో వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ సంబంధించిన టికెట్ క్యాన్సిల్ కావడంతో వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్కు ప్లాన్ చేసుకోవడానికి కూడా లేకపోవడంతో వాళ్ళు ప్రశ్నార్థకంగా మారింది వాళ్ళ ప్రయాణం అనేది కూడా చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు దీనిపైన ఇటువైపు కేంద్ర ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకోకపోవడం, దాంతో పాటుగా 60% వాటా ఉన్నటువంటి ఇండిగో సంస్థలు దాదాపు వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఫ్లైట్స్ ఉన్నాయో సంస్థకు సంబంధించిన వాళ్ళ సిబ్బందిని కూడా సరైన రిక్రూట్మెంట్ చేసుకోకపోవడంలో ఇలాంటి వైఫల్యం ఉంది. కాబట్టి దీనితో చూసుకున్నట్లయితే దాదాపు ఇంకా మిగిలిన ఎయిర్లైన్స్ కూడా వాళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్స్ ఏర్పాటు చేసుకున్నట్టుపై సంస్థ అనేది కూడా వైఫల్యం చూపెట్టింది. దాంతో పాటుగా అలసత్వం వల్లనే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని కూడా స్థానిక ప్రయాణికులు కావచ్చు, దాంతో పాటుగా విశ్లేషకులు చెప్పే పరిస్థితులు కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు 6 రోజుల కాంచి పడ్డ ఇబ్బందులు అనేది కూడా అంటే వీళ్లకు లింక్డ్ ఫ్లైట్ ద్వారా హైదరాబాద్కి పంపించిన వ్యక్తులు ఇక్కడ నుంచి బయటి రాష్ట్రాలకు వెళ్ళడానికి ఆ ఫ్లైట్లను చూసుకున్నట్లయితే ఆ ఇండిగో సంబంధించిన ఫ్లైట్లు క్యాన్సిల్ కావడంతో దాన్ని స్పందించడానికి కూడా ఇక్కడ సంబంధించిన సిబ్బంది, ఇండిగో సంబంధించిన సిబ్బంది కావచ్చు, దాంతోపాటుగా యాజమాన్యం ఎవరు పట్టించుకోకపోవడము, దాంతోపాటుగా క్యాన్సిలేషన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లగేజ్ కూడా రావడానికి 5-6 గంటల టైం పట్టడంతో ఎక్కడ చూసినా ఇక్కట్లే తప్పితే ఇప్పటికి కూడా సుదీర్ఘ ప్రయాణానికి కూడా ఇంకా సమాప్తం చేసిన పరిస్థితులు అనేది కనబడదు. ఎట్టకేలకు కూడా చూసుకున్నట్లయితే 6 రోజులుగా జరుగుతున్న దానికి ఈ రోజుకు కేవలం ఒక హైదరాబాద్లోనే 112 ఫ్లైట్లు రద్దయ్యాయంటే దేశవ్యాప్తంగా ఈ రోజు కూడా మళ్ళీ 1000కి పైగా కూడా ఫ్లైట్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా స్థానికంగా ఉన్న బాధితులు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇండిగో సంస్థ ఖచ్చితమైన ఒక క్షుణ్ణతమైన ఒక పర్యవేక్షణ చేసి దీనికి ఒక ప్రణాళిక చేయాలని కూడా స్థానికంగా ఉన్న ప్రయాణికులు కోరిన పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ చంద్రతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.